మన జీవితంలో మనం తరచు చిన్నవో పెద్దవో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. కాని ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సమస్యని దాటవేయడం వల్ల అవి పరిష్కారం అవ్వవు. పైగా అవి తర్వాత ఇంకా పెద్ద సమస్యలుగా మారి మన ముందుకు వస్తాయి. ఈరోజు మనం వినబోయే కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. భయాన్ని జయించాలంటే ధైర్యం కావాలి. సమస్యల్ని పరిష్కరించాలంటే సరైన ఆలోచన విధానంతో వాటిని ఎదుర్కోవాలి. మరి ఆలస్యం ఎందుకు? ఈ కథ నుండి మన జీవితానికి ఉపయోగపడే ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుందాం. పచ్చని కొండలతో చుట్టుముట్టిన ఒక దట్టమైన అడవిలో చాలా పెద్ద గుహ ఒకటి ఉండేది. ఆ గుహలో ఒక దయగల కుందేలు నివసించేది. దాని మంచి మనసు వల్ల అడవిలోని అన్ని జంతువులకు అది అంటే చాలా ఇష్టం. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండేది. ఒక ఉదయం ఆ కుందేలు ఆహారం కోసం బయటికి వెళ్ళింది. ఏవైనా తాజా పండ్లు దొరికితే బాగుంటుందని, లేదా తనకిష్టమైన క్యారెట్ అయినా దొరుకుతుందేమోనని ఆశపడింది. ప్రతిరోజూ ఆకులు తినడం వల్ల దానికి చాలా బోర్ కొట్టేసింది. ఆ అడవిలో క్యారెట్ దొరకడం దాదాపు అసాధ్యం. కాని ఆ రోజు దానికి అదృష్టం కలిసి వచ్చింది. అకస్మాత్తుగా ఒక క్యారెట్ దానికి కనిపించింది. ఉత్సాహంగా ఆ కుందేలు దాన్ని తీసుకుంది. అడవిలోనే తినకుండా సురక్షితంగా తన గుహకు తీసుకెళ్లి ప్రశాంతంగా ఆస్వాదించాలనుకుంది. అలా చేస్తే అది ఇంకా ప్రత్యేకంగా ఉంటుందని దానికి అనిపించింది. కాని తిరిగి వస్తున్న దారిలో ఒక ప్రమాదం జరిగింది. ఆనందంలో మునిగిపోయి దారిమీద సరిగ్గా దృష్టి పెట్టలేదు. జారి దాదాపు నదిలో పడిపోయే పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఒక చెట్టు వేరు పట్టుకుని తనను తాను కాపాడుకుంది. కాని ఆ క్యారెట్ మాత్రం చేతిలోంచి జారి నేరుగా నీటిలో పడిపోయింది. భయంతో కుందేలు నది ఒడ్డు వెంట పరిగెత్తింది. ఎక్కడైనా క్యారెట్ చిక్కుకుంటుందేమోనని ఆశ పెట్టుకుంది. కాని లాభం లేదు. క్యారెట్ ప్రవాహంలో కొట్టుకుపోతూ లోతైన జలపాతం కింద శాశ్వతంగా మాయమైపోయింది. అలసిపోయి మనసు విరిగిపోయిన ఆ కుందేలుకు ఇంకా ఆహారం వెతకడానికి శక్తి లేదు. కేవలం తన గుహకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. కాని గుహ ప్రవేశద్వారం దగ్గరకు రాగానే దాని గుండె గట్టిగా బిగుసుకుపోయింది. మొదటిసారిగా భయం దాని శరీరాన్ని పూర్తిగా ఆవహించింది. గొంతు ఎండిపోయి వణుకుతున్న స్వరంతో అడిగింది, నా గుహలోకి ఎవరు వచ్చారు? సమాధానం లేదు. ఇంకొంచెం ధైర్యం తెచ్చుకుని గట్టిగా అరిచింది, సమాధానం చెప్పు. అకస్మాత్తుగా గుహ లోపల నుండి ఉరుము లాంటి స్వరం ప్రతిధ్వనించింది. నేను ఖడ్గమృగం, ఎముకల్ని విరగొడతాను, ఏనుగుని దుమ్ముగా చితక కొడతాను. కుందేలు భయంతో వణికిపోయి వెనక్కి అడుగు వేసింది. నాలాంటి చిన్న జీవి ఇంత శక్తివంతమైన మృగంతో ఎలా పోరాడగలను అని అనుకుంది. అప్పుడే అక్కడికి ఒక తోడేలు వెళ్తోంది. కుందేలు అడిగింది, మిత్రమా తోడేలు, దయచేసి నాకు సహాయం చెయ్యి. ఒక భయంకరమైన జీవి నా గుహను ఆక్రమించుకుంది. దాన్ని బయటకు పంపించగలవా? ఆత్మవిశ్వాసంతో తోడేలు అంది, తప్పకుండా. చిన్నవైనా పెద్దవైనా అన్ని జంతువులు నన్ను గౌరవిస్తాయి. గర్వంగా గుహ దగ్గరకు వెళ్లి గట్టిగా గర్జించింది. కాని మళ్లీ అదే భయంకరమైన స్వరం, నేను ఖడ్గమృగం, ఎముకల్ని విరగొడతాను, ఏనుగుని దుమ్ముగా చితక కొడతాను. తోడేలు భయంతో వణికిపోయి వెనక్కి వచ్చింది. క్షమించు కుందేలు, ఇది నా వల్ల కాదు అని పొదల్లోకి పారిపోయింది. తర్వాత పులి వచ్చింది. కుందేలు మొత్తం విషయం వివరించి సహాయం అడిగింది. కుందేలు గతంలో తనకు సహాయం చేసిందని గుర్తు చేసుకుని పులి అంది, చింతించకు, నేను తోడేలు కంటే బలవంతుడిని, నా గర్జన ఇంకా బిగ్గరగా ఉంటుంది. గుహ ముందు భయంకరంగా గర్జించింది. కాని మళ్లీ అదే భారీ స్వరం ప్రతిధ్వనించింది. పులి బిగుసుకుపోయింది. గుహ ప్రతిధ్వని ముందు తన గర్జన ఏమీ కాదని అనుకుంది. ఇది ఖడ్గమృగాలని, ఏనుగులనే ఓడిస్తే నేను ఎలా బతుకుతాను అని అనుకుని క్షణంలో పారిపోయింది. తర్వాత కోపంతో నేలని తన్నుతూ ఖడ్గమృగం వచ్చింది. నా జాతిని అవమానించే ధైర్యం ఎవరికి ఉంది అని గర్జించింది. గుహ లోపల నుంచి బదులు వచ్చింది, నీ సోదరుడిలాగే నీ ఎముకలు కూడా విరగొట్టాలా? ఖడ్గమృగం భయంతో చెమటలు పట్టి వేగంగా పారిపోయింది. చివరగా ఏనుగు ముందుకు వచ్చింది. కాని ఆ స్వరం విన్న తర్వాత ఆ బలమైన ఏనుగు కూడా భయపడింది. కుందేలు మొదటిసారి పులి కంటే వేగంగా ఏనుగు పరుగెత్తడం చూసింది. ఇలాంటి నిస్సహాయ క్షణంలో ఒక చిన్న కప్ప వచ్చింది. నేను సహాయం చేయనా అని అడిగింది. కుందేలు మొత్తం విషయం చెప్పింది. తోడేలు, పులి, ఖడ్గమృగం, ఏనుగు అందరూ భయంతో పారిపోయారు. నువ్వు చేయగలవని నాకు అనుమానంగా ఉంది అంది. కప్ప నవ్వి అంది, అనుమానమున్నా పర్వాలేదు, నేను ప్రయత్నమాత్రం చేస్తాను. పారిపోయిన జంతువులన్నీ రహస్యంగా తిరిగి వచ్చి చూడటం మొదలుపెట్టాయి. గుహలో నిజంగా ఏముందో చూడాలనుకున్నారు.
కాని కప్ప మీద ఎవరికీ నమ్మకం లేదు. కప్ప అరిచింది, లోపల ఎవరున్నారు? ఆ భయంకరమైన స్వరం మళ్లీ ప్రతిధ్వనించింది. కాని కప్ప భయపడలేదు. దగ్గరగా వెళ్లి గట్టిగా అంది, బయటికి రా. నన్ను ఎదుర్కో. ఈసారి లోపలున్న జీవి భయపడింది. భారీ నీడను చూసి వణుకుతూ నెమ్మదిగా బయటకు వచ్చింది. అందరికీ షాక్. అది కేవలం ఒక చిన్న గొంగళి పురుగు మాత్రమే. గుహ ప్రతిధ్వని వల్ల దాని చిన్న స్వరం ఉరుములా వినిపించింది. కోపం రావడం బదులు జంతువులన్నీ నవ్వేశాయి. ఇంత చిన్న జీవి ఇంత పెద్ద భయాన్ని ఎలా సృష్టించిందా అని ఆశ్చర్యపోయాయి. మిత్రులారా, ఈ కథ మనకు 3 ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది. మొదటిది, చిన్న సమస్యని మొదట్లో పట్టించుకోకపోతే తర్వాత అవి పెద్ద సమస్యలుగా మారుతాయి. రెండవది, పెద్ద సమస్యల్ని ఎదుర్కోవాలంటే కప్ప చూపించినట్టు ధైర్యం కావాలి. మూడవది, సమస్యల నుండి పారిపోవడం వల్ల పరిష్కారం రాదు. తోడేలు, పులి, ఖడ్గమృగం, ఏనుగు అన్నీ ఇదే నేర్చుకున్నాయి. కాబట్టి చిన్న సమస్యల్ని తేలికగా తీసుకోకండి. పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోండి. ఎందుకంటే పారిపోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి. ఇవాల్టికి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.